అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు గంట ఎందుకు మోగిస్తామో ఈరోజు దాని రహస్యం ఏమిటో తెలుసుకుందాం మన వీడియోలో. దీని వెనకాల ఏమైనా ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణం ఉందా? ఈరోజు ఆ ఆసక్తికరమైన కారణాన్ని తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయ ప్రకారం గంట శబ్దం అనేది ఎంతో పవిత్రమైనది. గంట మోగించేటప్పుడు వచ్చే ధ్వని ఓం నాదానికి దగ్గరగా ఉంటుంది అని చెబుతారు. ఈ శబ్దం మనలోని అనవసరమైన ఆలోచనల్ని కొంతసేపు తగ్గిస్తుంది. దైవ ధ్యానానిపై దృష్టిని కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. ఆలయంలోకి వెళ్ళేటప్పుడు అనేక ప్రశ్నలు మనసులో మెదులుతూ ఉంటాయి. పని, కుటుంబం, ఆరోగ్యం, ఆందోళనలు ఎన్నెన్నో ఉంటాయి. గంట శబ్దం వినగానే వర్తమాన క్షణంలోకి మనసు మారుతుంది. అందుకే పూజ ప్రారంభించే ముందు గంట మోగిస్తారు. పురాణాల ప్రకారం గంట శబ్దం ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది, సానుకూల శక్తిని సృష్టిస్తుందని నమ్మకం. ఇక శాస్త్రీయ కోణాల్లో చూస్తే గంట మోగినప్పుడు ఉత్పన్నమయ్యే ధ్వని తరంగాలు కొంతసేపు పరిసరాల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఈ శబ్దం మన మెదడును అప్రమత్తం చేసి ఏకాగ్రతను పెంచుతుందని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అందుకే ఆలయాల్లో గంటను ప్రత్యేకమైన లోహాలతో తయారు చేయబడి ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆలయం గంటపై చాలాసార్లు గరుడు, నంది లేదా ఇతర దేవతా చిహ్నాలు కనిపిస్తాయి. ఇవి కేవలం అలంకరణ కోసం మాత్రం కాదు, భక్తిభావాన్ని పెంచేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది. మన పూర్వీకులు ప్రతి ఆచారాన్ని ఏదో ఒక అర్థంతోనే రూపొందించి ఉంటారు. గంట మోగించడం కూడా అలాంటిదే. దేవాలయంలో గంట కొట్టేటప్పుడు మనం దేవుడికి ఇలా చెబుతున్నట్లు, ప్రభు నేను వచ్చాను, నా మనసు నీపైనే కేంద్రీకరించబడింది. అందుకే తదుపరిసారి ఆలయానికి వెళ్ళేటప్పుడు గంట మోగించే ముందు దాని అర్థం కూడా తెలుసుకోండి. గంట యొక్క అర్థాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం శబ్దం మాత్రమే కాదు, అది భక్తి, ఏకాగ్రత మరియు ఆధ్యాత్మిక చైతన్యానికి సంకేతం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన హిందూ దేవాలయాల ఛానల్ని మర్చిపోవద్దు. ధన్యవాదములు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.